మీ శ్రావణి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మిశెట్టి కోడలు శ్రావణి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి రొయ్యల వేపుడు. లెట్ స్టార్ట్ ది ప్రిపరేషన్. అందుకు నేను ఒక రోటిలో కొద్దిగా గార్లిక్, కొద్దిగా జింజర్ అండ్ పండు మిర్చి వేసుకొని మంచిగా దంచుకున్నాను అనమాట. ఇందులోకి మీరు సాల్ట్ కూడా యాడ్ చేయండి, నేను యాడ్ చేశాను, క్లిప్ లేదు. ఆ తర్వాత మనం రొయ్యల్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నేను 1 కిలో రొయ్యలు తీసుకున్నాను. అవి క్లీన్ చేయగా మనకి 1/2 కిలో అంతా అవుతుంది అనమాట. ఇలాగా మరి నేను మార్కెట్లో క్లీన్ చేయించాను అండ్ మరి ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా క్లీన్ చేశాను అనమాట. ఇందులోకి మ్యారినేషన్ కోసం మనకు కొద్దిగా సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. ఇందాక మనం నూరు పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొరియాండర్ పౌడర్ ప్లస్ చాట్ మసాలా అనమాట, 2 మిక్స్ చేసి వేసేసాను. అన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మనం 30 మినిట్స్ ముందు మిక్స్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మంచిగా ఉప్పు కారం అనేది వీటికి మంచిగా పడుతుంది అనమాట, రొయ్యలకి మంచిగా పడుతుంది అనమాట. ఇలా చేసి క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి మనం కొద్దిగా బటర్ అండ్ ఇంకా కుదిరితే ఆయిల్ కూడా యాడ్ చేస్తారు. నేను మాత్రం బటర్ మాత్రమే యూస్ చేశాను ఇక్కడ, బికాజ్ నేను ఆయిల్ మళ్ళీ ఇంకొకసారి యూస్ చేయాలి, మరి ఎక్కువ ఆయిల్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు మాత్రమే బటర్ మాత్రమే యూస్ చేశాను అనమాట. ఫస్ట్ టైం బటర్ వేసిన తర్వాత మనము ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని, ఆ రొయ్యల్ని మొత్తం ఇందులోకి వేసి మంచిగా వేపుకోవాలన్నమాట. ఇలాగా వీటిని అడుగంటనివ్వకుండా అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. ఇలా లేకుంటే అడుగంటేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, అడుగంటడానికి దగ్గరకు వచ్చింది. నేను అప్పుడే కొద్దిగా చూసుకున్నాను అనమాట. ఇలాగా మంచిగా రోస్ట్ అయ్యాయి రొయ్యలు. ఇప్పుడు వీటిని ఇంకొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ రొయ్యలు అనేది మనకి ఇక్కడే 80% వరకు బాయిల్ అయిపోయి ఉంటాయి అనమాట, ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం వెజ్జీస్ కట్ చేసుకోవాలన్నమాట. టమాటో, ఆనియన్, గార్లిక్, కర్రీ లీవ్స్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అంతలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి బటర్ కొద్దిగా ఇన్ ద సెన్స్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి అండ్ ఇంకొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. బికాజ్ మనకి ఈ వెజ్జీస్ అన్నీ ఫ్రై అవ్వాలంటే కొద్దిగా ఆయిల్ పడుతుందండి, సో యాడ్ చేశాను. ఇలాగా యాడ్ చేసిన తర్వాత ఈ 2 బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకే ఇందాక కట్ చేసిన గార్లిక్, ఆనియన్ వేసి వీటిని బాగా మంచిగా లైట్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కర్రీ లీవ్స్ కొద్దిగా వేగుతున్నట్టే మనం ఇందులోకి టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాము. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ ఈ 2 యాడ్ చేసిన తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్, ఈ 2 కలిపేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేస్తున్నాము. ఈ టమాటో యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్లేమ్ మీద పెట్టి వదిలేయాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొరియాండర్ పౌడర్ యాడ్ చేశాను నేను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేశాను, బికాజ్ వాటర్ లేకుంటే మనకు జ్యూసీగా ఉండదన్నమాట మన వేపుడు. వాటర్ యాడ్ చేయడం వల్ల కొద్దిగా జ్యూసీగా, మరి గ్రేవీ ఏం రాదు. మన మసాలా అనేది రొయ్యలకి పట్టాలి అంటే ఆ మాత్రం వాటర్ యాడ్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న రొయ్యల్ని అందులోకి యాడ్ చేస్తాము. ఇలాగా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆల్రెడీ రొయ్యలు కుక్ అయి ఉంటాయి 80%. ఒక 2-3 మినిట్స్ మనం ఫ్లేమ్ మీద పెట్టి వదిలేసామంటే మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇలాగా చూడండి, 2 మినిట్స్ తర్వాత ఎలా ఉన్నాయో రొయ్యలు. మనకు రొయ్యలు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే, ఎంతో టేస్టీగా ఉండే మన రొయ్యల వేపుడు రెడీ. ఇదిగోండి, ఇలా డిష్ అవుట్ చేశాను. అవ్వంగానే నేను రోటీతో టేస్ట్ చేశాను అనమాట. ఎంత టేస్ట్ ఉందంటే మీరు మస్ట్ అండ్ షుడ్ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ రైస్తో కూడా ట్రై చేశానండి. పప్పన్నం విత్ ఈ రొయ్యల వేపుడు వేసుకొని తింటే ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి కమెంట్ రూపంలో. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఇంకా ఎవరితో అయినా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.